అంటే మహిళలకి ఎక్కడ ఏం జరిగినా ముందు నువ్వు ఉంటున్నావు అక్క. వద్దంటే దాన్ని ఎంబడి పడుతుంది. ఆ పిల్ల బాగుందంటివి, నా కట్నం వద్దంటే నేను పూలలో పెట్టుకునే గుండెలో పెట్టుకొని చూసుకుని ఇవన్నీ ఏం పుట్టింది హరిబాబుగా? కర్రమ్మకంలో చెప్పు, నువ్వేమైనా మనిషివారా నువ్వు? నీ అమ్మ ఎట్లుందిరా సూపనక్క? దానికి ఏమైనా సిగ్గుశరం ఉందా? అక్కడ బొందలగడ్డ దగ్గరకు పోయేసి ఆ అమ్మాయిని చూసినప్పుడు టీవీలలో చూసిన తర్వాత అసలు అక్కడ ఏంది పరిస్థితి అని పోయినా, అది చూడంగానే నాకు ఏడుపు వచ్చింది. దాన్ని కూడా కొంతమంది దొంగ ఏడుపులు ఇట్లా అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది శివ? నాకు వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వారం రోజులు గుండె అవిసిపోయిందండి. కాదు, నేను నిన్న వెళ్ళినక్క, వెళ్తే వాళ్ళ అమ్మ అవును, నువ్వు వెళ్ళినట్టు పడిపోయింది, అసలు మాట్లాడలేదు, అసలు ఏం తింటలేదంట. అంతకుముందు ఎంత బాగున్నారు తెలుసా ఆ ఫ్యామిలీ, చక్కగా ఉన్న ఫ్యామిలీ. ఈ ముండా కొడుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టి అలా వాళ్ళకి ఇక జీవితంలో సుఖము నవ్వులు ఉండవు. ఇక మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్కౌంటర్ అంటాం, ఇదంటాం, కానీ మన దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో మనకు చట్టాలు అనేది కరెక్ట్ లేకపోవడమే ఇన్నిటికీ కాదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య అక్క. సో మన అక్క మనతో పాటు ఉంది. నమస్తే అక్క. నమస్తే తమ్మి. ఎట్లున్నారు అక్క? ఎట్లున్నా. సో అంటే నేను కొంచెం బిజీగా ఉన్నా, నేను పిలవలేకపోయినా. సో అంటే మహిళలకి ఎక్కడ ఏం జరిగినా ముందు నువ్వు ఉంటున్నావు అక్క. అంటే నేను వీడియోస్ చూస్తూ ఉన్నాం మొత్తం. అంటే ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే అక్కడ ఉంటున్నావు. సో ఇప్పుడు మదర్ ఫౌండేషన్ త్రూ ఎంతోమంది మహిళలకు ఆసర కల్పిస్తూ ఎంత హెల్ప్ చేస్తున్నావు మేము చూస్తూ ఉన్నాం. సో వైష్ణవి గురించి మనం మాట్లాడుకుంటే, సో అమ్మాయి 18 years కూడా లేవు, ఆ అమ్మాయిని కిరాతకంగా చంపి, సో ఇప్పుడు వాడు జైల్లో ఉన్నా వాడికి అసలు శిక్ష పడుతుందా లేదా, లేకుండా 3 నెలల తర్వాత బయటకు వస్తాడా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే చాలామంది ఏమని మాట్లాడుతున్నారు, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం చుట్టమై కూర్చుంది, సో అందుకనే వాళ్ళు జల్సాలు చేసుకుంటా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటమ్మా, వైష్ణవి చావు అనేది అసలు దుర్మార్గం తెలుసా. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా బాధేస్తుంది. ఎంత అసలు ఎక్కడ చూసినా అమ్మాయి ఆనవాళ్ళే. వాళ్ళ ఇంట్లో ఫొటోస్ కానీ, అమ్మాయి మాట్లాడిన మాటలు కానీ, ఊళ్ళల్లో వెళ్తే కూడా అందరూ అంటే తలా నాలుకలో తల ప్రతి ఒక్కరి దగ్గర అంటే అందరినీ మంచిగా పలకరిస్తూ ఉంటుందంట బాగా. గెలగలగలగల ఆ పిల్ల వయసు ఎంత 18 ఏళ్ళు ముద్దుగా అమ్మాయి. అలాంటి పిల్లను ముక్కుపుచ్చరారని పిల్లని వాడు నరకడం అనేది నేను ఒక్కడే చెప్తున్నా శివ. ఇష్టం లేకపోతే విడిపోమ్మంటున్నా. ఇప్పుడు ఇవన్నీ వేరు. నేను ఈ వారం నుంచి చూస్తున్నాను, ఇంటికి పోయేసి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నా. కొంతమంది లైవ్ డిస్కషన్స్ పెట్టి ఆ అమ్మాయి తప్పు ఇలా చేయడం అరే ఇవన్నీ చూడకండి మీరు. చంపే రైట్ ఎవడిచ్చిండు అని అడుగుతున్నా. నేను అనేది అది ఫైట్ చేసేది చంపడం గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మాయిది వీడియోలు చేయడం తప్ప లేకపోతే ఇంకా తప్ప, 13 మంది అన్నలు ఉన్న ఇదంతా సెకండరీ. అసలు అమ్మాయిని చంపే రైట్ ఉందా అని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీరు దాన్ని అయిపోయిన తర్వాత శవాన్ని ముందల పెట్టుకొని రాజకీయం చేసుకుంటూ దాన్ని వీడియోలు పెట్టుకుంటూ ఆ అమ్మాయి ఇట్లా కదా, ఆ అమ్మాయి ఎవడా జడ్జ్మెంట్ చేయడానికి? అమ్మాయికి న్యాయం జరగలా చేద్దాం. వైశ్య అనే వ్యక్తి ఈరోజు నాట్ ఓన్లీ రాణి బిడ్డ కాదు, ఇవాళ తెలంగాణలో ఒక అక్కగా, ఒక చెల్లెగా, ఒక బిడ్డగా అందరం చూస్తున్నాం. అలాంటి చావు ఏ బిడ్డకు రాకూడదు, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చూస్తున్నాం. అరే నాకు అర్థం కాదు, పొద్దున్న లేస్తే అమ్మ ఇట్లా చేసేది లేకుండా అట్లా చేసేది లేకుండా ఇట్లా అవి కాదు. ఎట్లా చేసినా ఏం చేసినా ఒక్కటే అడుగుతున్నా, చంపే రైట్ ఎవరిచ్చిండ్రు అనే దాని గురించి మనం మాట్లాడాలి. మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. మీకు ఎన్నో రకాల సోర్స్ ఉంది, వెయిట్ చేయండి. మెయిన్గా ఇక్కడ వాళ్ళ అమ్మదే పెద్ద పాత్ర. అదొక సూపనక్క. అది ఇవాళ వాళ్ళ అమ్మనే ఇవాళ వైష్ణవిని చంపడానికి ప్రేరేపించింది హరిబాబు గారిని. ఇక మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్కౌంటర్ అంటాం, ఇదంటాం, కానీ మన దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో మనకు చట్టాలు అనేది కరెక్ట్ లేకపోవడమే ఇన్నిటికీ ఘాతుకం. ఇవన్నీ జరగడం, ఈ నేరాలు ఘోరాలు జరగడం ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది మనం ఎంత చించుకుంటే ఏముంది, ఎంత చేసుకుంటే ఏముంది, కనీసం ఒక అవేర్నెస్ అని వస్తుంది. ఎవరు ఈ జరిగినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమైంది, దీనికి ఏం శిక్ష ఉంటుందని ఒక కనీసం గింతో గంతో చర్చించుకుంటారు అనే దానికి పెట్టుకుంటున్నాం. కానీ ఏం చేస్తాం చెప్పండి? మీరందరూ న్యాయం చేయండి, సంధ్యారెడ్డి పోతే న్యాయం జరుగుతుందా, శివ పోతే న్యాయం జరుగుతుందా అంటే అక్కడ కనీసం పోవడానికి ఒక అడిగేసాం. మీరేం చేస్తున్నారు ఇళ్ళలో కూర్చొని?
మీరు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకాలుగా మీరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదంట. మనం సమాజంలో మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడుగా మాట్లాడొద్దు, చెడు చేయడానికి ఉండొద్దు అని చెప్తున్నా. ఒక్కొక్క అతను ఈ కొంతమంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు, ఆ అమ్మాయి అలా చేయొచ్చా ఇలా చేయంటే ఏదైనా చేస్తుందండి. మీకు చూడకపోతే చూడబుద్ధి కాకపోతే వదిలేయండి. ఏం చేసింది? నేను అమ్మాయి వీడియోస్ క్షుణ్ణంగా పరిశీలించిన. అమ్మాయి లాంగ్ డ్రెస్ వేసుకున్నా కూడా కింద లెగ్గిన్ వేసుకుంది. అంత పద్ధతికి ఎవరండి చేసేది వీడియోలు? అడ్డమైన వీడియోలు చేసిన వాళ్ళు ఎవడు మాట్లాడాడు? ఆ అమ్మాయి నీట్గా ఉంది, నిండుగా ఉంది, అసలు అంత మంచిగా ఉండి ఒక మంచి ఫేస్ తోని. సరే ఏం చేసిందా ఆ అమ్మాయి? వీడియోలు సమాజానికి ఉపయోగపడ్డాయా అంటే పడ్డాయా అని కొంతమంది అంటారు. ఏదేమైనా వాళ్ళు ఒక యూట్యూబ్ని ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని పొట్టకుట్టి కోసం చేసుకోవాలి. ఎవరి కొంపలు అయితే ఆర్చలే కదా, ఎవరి ఇంటికెళ్ళి దోసుకొచ్చుకోలే కదా. ఇవన్నీ కూడా మన సమాజంలో ఆలోచించాలి. సరే ఓకే, పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్లు ఉంటాయి, కానీ ఇంకా అమ్మాయి అంత పెద్దగా ఆమెకి ఇంకా అనుభవం రాలేదు. ప్రతి వ్యక్తికి పెళ్ళైన తర్వాత అనుభవం అనేది ఒక 3-4 సంవత్సరాలు 2 పిల్లల తల్లి అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు అట్లా కూడా కాదు, కొంతమంది పిల్లలు పెద్దగా అయినాక ముసలోళ్ళైనా కూడా కొంతమందికి రాదు. నేను అనేది ఏంటంటే ఏదేమున్నా కూడా మనం జడ్జిమెంట్ చేయొద్దు. అలా ఏది లేకుండే 13 మంది అందరు అన్నలు ఉంటారు కానీ ప్రతి విషయంలో దూరుతారా ఏంది? సరే కుటుంబం అన్నప్పుడు 1-2 అవుతుంటాయి. మీకు తెలియదా అండి? ఆ కామెంట్లు చూడండి. మీకు తెలియదా అండి వాళ్ళు గొడవలు పెట్టుకుంటానేమో అంటే వాడు మంచిగా ఉండి నమ్మించి మోసం చేసిండాడు. ఎవడన్నా అనుకుంటాడా అండి? ఎవడన్నా వాళ్ళింటికే వచ్చి వాళ్ళు తిండేది వాళ్ళింటనే ఉండి వా పిల్లనే చంపుతాడు ఓడని అనుకుంటాడా? వద్దంటే దాన్ని ఎంబడి పడుతుంది, ఆ పిల్ల బాగుందంటివి, నా కట్నం వద్దండి, నేను పూలలో పెట్టుకుని గుండెలో పెట్టుకొని చూసుకుని. ఇవన్నీ ఏం పుట్టిందిరా హరిబాబుగా? కర్రమకంలో చెప్పు, నువ్వేమైనా మనిషివారా నువ్వు? నీ అమ్మ ఎట్లుందిరా సూపనక్క? దానికి ఏమైనా సిగ్గుశరం ఉందా? ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేకున్నా ఓ ఇంటి కోడల్లో మీ బిడ్డలు అనుకోవచ్చు కదా. ఏం కట్నం? నేను ఒకటి అడుగుతాను, ఆడదాని సొమ్ముకి అడ్డంగా మొగోడు పుట్టిండా అని అడుగుతున్నా. కట్నం ఇవ్వకపోతే కట్నం తీసుకున్నాడు అడ్డ గాడిద. కానీ కట్నం అడిగింది కూడా ఒక మహిళనే. మళ్ళీ నేను అన్నది అదే. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే చచ్చిపోయిన అమ్మాయి మహిళనే, రాణి మహిళనే, నేను మహిళనే, ఆమె మహిళ. చూసేళ్ళందరూ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా మహిళలే. ఇన్ని జరుగుతున్నాయి అంటే మరి తప్పదు మాట్లాడడానికి. ఇవాళ మహిళలేని తక్కువ అది చేస్తలేరు కదా. ఇలా మాట్లాడితే చూసారా సంఘాలు వస్తారు, ఈమె మహిళని అనొచ్చా అంటే మరి పురుషులను మనం అనొచ్చా? నేను అనేది ఏంటంటే ఇక్కడ మహిళా పురుషుని కాదు, ఇద్దరు ఈక్వల్గా అనుకున్నప్పుడు ఎవరు నేరాలు చేయొద్దు, ఎవరు ఘోరాలు చేయొద్దు, ఎవరైనా చట్ట పరిధిలోకే వస్తారు. నేను అనేది తప్పు అంటాం. ఇవాళ నేను అసలు వాస్తవానికి నేను స్టార్టింగ్లో ఒక వీడియో ఒకటి మాట్లాడాను ఒక ఛానల్లో. వాళ్ళు తప్పు పెట్టారు. ఆ తప్పు పెడితే కూడా జడ్జి అది మొత్తం ఆ వీడియో చూసి ఓపిక కూడా ఉండదు వీళ్ళకి. ఆ తమ్ముని చూసి జడ్జిమెంట్ చేస్తారండి. ఇప్పుడు నేను వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు 2 సైడ్ల మనము మాట్లాడతాం. మాట్లాడినప్పుడు నేను కొన్ని అబ్బాయికి ఇష్టం లేదేమనండి వీడియోస్ పెట్టడము, పెళ్ళైన తర్వాత కొంచెం గోప్యంగా ఉండాలని కోరుకోవడం మొగడుగా తన హక్కు అన్నాం. అంతేగాని సమాజం మీద ఊహించి చెప్పిన నేను, సమాజంలో జరుగుతున్న దాంట్లో గురించి చెప్పిన నేను. దాన్ని పట్టుకొని అయ్యో ఇష్టానుసారంగా వైరల్ చేస్తున్నారు. నేను సంధ్యకు ఎప్పుడు కూడా మహిళలను ఉద్దేశించి ఒంటరి స్త్రీల గురించే పోరాటం చేస్తాను అన్నప్పుడు ఒక అమ్మ ఏం చేస్తుంది, 4 రకాలుగా చెప్తుంది. అమ్మ ఎప్పుడు ఎవరికి మెసేజ్ ఇవ్వదండి. అమ్మ తోసింది చెప్తున్నా, మిమ్మల్ని మెసేజ్ తీసుకోమని కూడా నేను చెప్తలేను. జరిగిన దాని గురించి పరిణామాల గురించి, ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటారు, పక్కింటోళ్ళతోనే ఉంటుంది. నాకు అట్లా ఉంది. నాకు తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలలో నేను తిరుగుతూనే ఉంటాను. సమాజంలో మమేకమైతే ఒక్కొక్క మహిళ పడే బాధ నాకు రోజుకు ఒక 20-30 కాల్స్ ఒంటరి మహిళలు వస్తున్నాయి, 1000 కొద్ది మెసేజ్లు వస్తాయి. కాబట్టి నా అనుభవం చెప్పాను. కానీ నేను ఎవరిని ఉద్దేశించగా, నేను వైష్ణవిని చంపిన హరిబాబుకు ఎన్కౌంటర్ చేయాలన్నా ఉరి శిక్ష పడాలని చెప్పిన. మంచి చూడరు, వాళ్ళ అమ్మను కూడా చంపాలి. ఎందుకంటే 100% నేనే ఫస్ట్ టైం పోయినప్పుడు కారం కళ్ళల్లో కొట్టినప్పుడు అసలు ఈ అమ్మాయి పాపం వాళ్ళు కూడా పెద్ద ఎకనామికల్గా ఏమున్నోళ్ళు గారు నాన్న. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా రాణి కూడా అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వాడు ఏదో మందు తాగితే చచ్చిపోతాడన్నందుకు వాళ్ళు పాపం అయ్యో నా బిడ్డని ఇంతకన్నా ప్రేమించిన వాళ్ళు ఉంటారా అని చెప్పేసి సానుభూతితోని ఏదో పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంది. వానికి పాముకు పాలు పోసి పెంచుకుంది. దున్నపోతు ఉండకూడదు. ఆ పిల్లని చంపే రైట్ ఎక్కడ? అలాంటి పిల్ల ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు నేను అడిగేది అదే, సమాజంలో చావు వైష్ణవి వీడియోలు చేసిందా, వైష్ణవి ఇంకా ఏం చేసిందా, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిరా, 13 మంది ఉండరా, ప్రతి ఒక్కటి అది సెకండరీ అండి. అసలు వైష్ణవిని చంపే రైట్ హరిబాబుకి ఎక్కడిచ్చింది రాజ్యాంగం అని అడుగుతున్నా. దానికి మనం ఆన్సర్ చెప్పాలి. ఇవాళ అంటే అందరూ ఏం అట్లా అనట్లేదు, సరే 5-10% వాళ్ళు ఉంటారు కదా. నేననేది ఏంటంటే ఇవాళ మనమందరం కూడా ఈ చట్టాలలో మార్పులు రావంటే శాంతియుతంగా మనం ర్యాలీలు నిరసనలు వ్యక్తం చేస్తూ, ఇందులో మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు.
మనం ఎవరినో తప్పు పట్టడం అనేది ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు ఈ విషయాలల్లో జోక్యం చేసుకొని ఇమ్మీడియట్గా ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలాగైతే మనము ఒక చట్టం తెచ్చుకున్నామో మన చేతిలోనే ఉంది. చాలా మంది ఏమంటారు నీ ముఖానికి ఏం తెలిసే సంధ్యారెడ్డి రాజ్యాంగము అంబేద్కర్ గారు రాసిండు అంటే సవరణ చేసుకునే హక్కు రాజ్యాంగం కూడా కల్పించింది కదా. ఇగో ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం చెప్పండి, రాజ్యాంగం మన కోసమే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, సవరించుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఇచ్చిండు. ఆ రైట్ ఇచ్చిండా లేదా శివ? ఇచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయదండి, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నేను ఇక్కడ బీజేపీ పార్టీని లేకపోతే కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో నేను అనట్లేదు. ఏది కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే పార్లమెంట్లో బిల్లు అనేది పాస్ కావాలి. నేను దాని గురించి ఇవి తెలియని వాళ్ళు కూడా కామెంట్లు పెడతారు. నేను అనేది ఏంటంటే సరే వాళ్ళంతా పిహెచ్డీలు చేయకపోయినా ప్రజలపైన ఒంటరి మహిళలపైన ఇలాంటి జరుగుతున్నప్పుడు డబుల్ పిహెచ్డీ అయితే చేసిన, నేను లైవ్గా చేసిన. అందుకనే నేను వైష్ణవి ఇంటికి వెళ్ళి అసలు వాట్ తెలుసుకుందామని పోయినా. అక్కడ బొందలగడ్డ దగ్గరకు పోయేసి ఆ అమ్మాయిని చూసినప్పుడు టీవీలలో చూసిన తర్వాత అసలు అక్కడ ఏంది పరిస్థితి అని పోయినా. అది చూడంగానే నాకు ఏడుపు వచ్చింది. దాన్ని కూడా కొంతమంది దొంగ ఏడుపులు ఇట్లా అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది శివ? అంటే నేను పట్టించుకోను, బట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కటే చెప్తున్నానమ్మా, ఎంత ఆ గుండె నిబ్బరం ఉన్నోడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే గుండె కరగాల్సింది. నిజం అది. వాళ్ళ ఇల్లు చూడంగానే ఇంత గలగల మాట్లాడే సంధ్యక్క వాళ్ళ ఇంట్లోకి పోగానే నాకేదో నోరు పడిపోయింది తెలుసా. అంటే అక్కడ చూడంగానే అసలు చాలా బాధేసింది నాకు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వారం రోజులు గుండె అవిసిపోయింది ఆమెది. అసలు ఏంది ఏడ్చి 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 ఆమెకి ఏదైనా జరుగుతాయి కాదు. నేను నిన్న వెళ్తే వాళ్ళ అమ్మ అవును నువ్వు వెళ్ళినట్టు పడిపోయింది, అసలు మాట్లాడలేదు, అసలు ఏం తింటలేదంట. అంతకుముందు ఎంత బాగున్నారు తెలుసా ఆ ఫ్యామిలీ, చక్కగా ఉన్న ఫ్యామిలీ. ఈ ముండా కొడుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టి అలా వాళ్ళకి ఇక జీవితంలో సుఖము నవ్వులు ఉండవు. ఇక ఇంకెక్కడ అది మర్చిపోనిక రాదు. అమ్మాయి మర్చిపోయేటట్టు ఉందా? ఎంత చక్కగా ఉంది అమ్మాయి. సో వాడి కోసం వీళ్ళు అప్పు చేసిరంట, ఆ అప్పుకి ఆ ఇల్లు కూడా అసలు ఇల్లు అప్పుకి వెళ్ళిపోతుంది అంటే నేను అక్కడ చూసిన వానికి 2 గుంటలు కొనిచ్చిన 12,50,000 పెట్టి. ఈ దొంగనా కొడుకు వచ్చి ఏమన్నాడు, కట్నము ఏదొద్దు పిల్లుంటే చాలన్నాడు. వచ్చిండు, చేంజ్ చేయించిరు, బండి కొనిచ్చిరు, పైసలు ఇచ్చిరు, సామాను కొనిచ్చిరు, ఇంట్లో పెట్టుకురు. వాళ్ళ అమ్మకి సిగ్గు లేదు, శరం లేదు. ఆడదాని కట్నం గురించా? ఆడదాని కట్నం ఎవడు సంతలో పశువుని కొంటారు. ఇవాళ రేపట్లో వరకట్నం ఎక్కడుంది శివ? పిల్లలు ఈక్వల్గా. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ అమ్మకు సిగ్గు ఉండాలి. నీ కొడుకుని అదుపులో ఎందుకు పెట్టుకోలేవు నువ్వు? అప్పుడు ఎందుకు అచ్చోడ్చిన ఆంబోతులాగా బయటకు ఎందుకు వదిలిన వాడిని? అప్పుడు తెలియదావే నీకు? నీకు సిగ్గు లేదా? నీ కొడుకుకు సిగ్గు లేదా? ఇప్పుడు మీ దగ్గరికి వైష్ణవి వచ్చిందా? వైష్ణవి దగ్గర నీ కొడుకు వచ్చిండా? సిగ్గు లేదని నీ ఉంటే నీ కొడుకుని చంపాడుచుండే. నువ్వు వైష్ణవిని చంపానని ఎట్లా ప్రేరేపిస్తావే? ఏం ప్రేరేపించేందుకు పోయి అందులో ఉన్నావా? సిగ్గుండాలి. నీలాంటి తల్లులు ఉన్నారనుకో ఊరికి కాదు రాష్ట్రానికి ఒక్కరు కూడా ఉండొద్దు. ఇలాంటి వాళ్ళు నిజంగా శిక్ష పడాలి, ఊరి నుంచి వెలివేయాలి. శిక్ష పడడానికి ఇప్పుడు ఏం లేదు కదా నిజం చెప్పాలంటే. వాళ్ళకు ఉరి శిక్ష పడుతుందా? ఇప్పుడు మనం అనేది ఏంటంటే అక్కడ ఇంకొకటి శివ, కొన్ని చంపినప్పుడు కొన్ని మర్డర్స్ జరిగినప్పుడు శిక్ష అనేది కొన్ని ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు అందుకే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వాంటెడ్లీ జరగడం వేరు, అన్ఫార్చునేట్లీ ఏదన్నా మనం తాకరాని చోట చనిపోయినా కూడా వాడు ఒక ప్లాన్తో చేశాడు. కత్తి అనేది మెత్త కింద పెట్టుకున్నాడు. గొడవ అయినప్పుడు కత్తి గాల్లో నుంచి వచ్చింది వాడికి, ఎడికొచ్చింది? వీడేమన్నా బాబా నాయుడు పైకి వెళ్ళి కింద పడడానికి? చెప్పు, వీడేమన్నా మహారుషాయుడు? అంటే ఇది ప్లానే కదా. మరి ప్లాన్తో చేస్తున్నప్పుడు కావాలని చేస్తున్నప్పుడు శిక్ష 100% వీనికి ఉరి శిక్ష కానీ లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. నిజంగా అసలు వాడు ఎంత బాగా నటించిండు పెళ్ళైనప్పటి నుంచి. స్వామి ప్రేమగా చూస్తున్నట్టు వీళ్ళందరినీ నమ్మవలిగిండు. వాడు మొత్తం చేసుకున్నప్పటి నుంచి ప్రేమ అనేది కూడా నటనే. వాడు అది నిజం కాదు. వాడేందంటే ఆకర్షణ, ఆ పిల్లని అనుభవించాలని అంతే. మోజు ఏదో 4 రోజులు కాదు. నేను ఇంకా కొన్ని లాంగ్వేజ్ వస్తుంది కానీ ఇక బాగుండదు. కానీ ఒక్కొక్క పాట్ కోసి వాడిని అసలు ఎట్లా చేయాలి వాడిని అంటే బతుకుంచాలి, వాడిని నరకం అనుభవించాలి. అమ్మాయిని 20 కత్తిపోట్లు పొడిచే రైటు ఎవ్వడాన్ని చెప్పేయడానికన్నా వింటుంటే మనకి ఎంత బాధ వేస్తుంది. 20 కత్తిపోట్లు ఒక ప్రెగ్నెంట్ ఉన్న పాపని, ఎంత దారుణం శివ ఇది. నేను అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చట్టం మీకు విడాకులు తీసుకోవడానికి మీకు పర్మిషన్ ఉంది, విడిపోవడానికి హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొకటి కూడా శివ, ఇక్కడ ఇప్పుడు కొన్ని సిటీస్లో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు కొంతమంది విడిపోతున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ అదే బెటర్ ఏమనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి జరగడానికి ఎక్కువ శాతము వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్జత్కి సవాల్ అంటారు. ఈ ఇజ్జత్కి సవాల్ అనేది ఎప్పుడు ఉంటుంది?
ఇక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడము. చదువుకుంటే సంస్కారం అనేది వస్తుంది. సరే ఎవడో చదువుకున్నా కూడా ఒక్కరికి సంస్కారం లేదంటే అంతగా చదువు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ మగవాళ్ళతో సమానంగా చదివించాలి. ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పేది కూడా అదే. అందుకనే కదా ఇవాళ గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ పెట్టడము చదువుకు దీని గురించి. కాబట్టి నిరక్షరాస్యతనే ఉండకూడదు, చదువుకుంటే ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు అనేది అన్ని ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఏది దోసుకోపోయినా కూడా మన విద్యను అనేది మన నుంచి దూరం చేయలేము. ఈ చదువుకున్న వ్యక్తికి చదువుకోని వ్యక్తికి తేడా ఉంటుంది. చదువుకున్నట్టు ఇట్లుండడు వాడు అరే మేకను కోసినట్టు గొర్రెను కోసినట్టు ఏందయ్యా ఇది నాకు అర్థం కాదు, ఏమైనా సిగ్గుశరం ఉందా? ఇలా వాళ్ళ ఇప్పుడు ఒకటి శివ నేను చెప్తున్నా, వీడు ఇప్పుడు బయటకు వచ్చిండు అనుకో, వాడు కడుపుతోనున్న భార్యనే చంపిండు, 2 ప్రాణాలు తీసిండు. అంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపించాడు, 3 ప్రాణాలు తీసినాడు. వాళ్ళ అమ్మని చంపడా, వాళ్ళ అన్నని చంపడా, బయట పక్కింటోని చంపడా. వీడు సమాజానికి అవసరం అంట సైలెంట్ కిల్లర్ అసలు. నేను అదే అంటున్నా, ఇప్పుడు సమాజానికి వీలాంటి వాడు అవసరం అంటున్నా. ఇంకొకటి ఏంది శివ, ఇవాళ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వేస్ట్ అంటారు. పోలీసు వాళ్ళు వేస్ట్ ఎట్లా అవుతారు? నేనేమంటున్నా అంటే శాంతి భద్రతల విషయంలో కూడా మనము వాళ్ళు కూడా లీడ్ చేయాలి కదా. మనం చట్టాలు ఏమైనా ఉంటే వారి చట్టాలు ఉంటే చట్టం పరిధిగా వాళ్ళు వెళ్ళుకుంటూ పోతారు. నేను అనేది ఏంటంటే మనం ఆవేశపడొద్దు. కాకపోతే ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి ఆడపిల్లలు జరుగుతున్నప్పుడు మీరు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి ఈ చట్టాల మీద అవగాహన తేవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నేను అనేది ఏంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్క మనం ఈ పథకాలకు ఎట్లయితే మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటామో ఇవన్నీ చెప్తుంటాం కదా పాంప్లెంట్స్, ఇలాంటివి చట్టాల మీద ఒక అవగాహన అనేది ఒక వ్యక్తికి చిన్నప్పటి నుంచే ఉండాలి. ఉంటే వాడు పాఠంలో నేర్చుకున్నట్టుగా మైండ్లో ఫిక్స్ అప్ అయిపోతాడు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో గవర్నమెంట్ 100% చొరవ తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అని ఉండనియండి, ఎవరున్నా. ఇవాళ జరిగింది కాదు కదా. గతంలో చాలా నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం వచ్చినప్పుడు అప్పుడు ఫాస్ట్ ట్రాక్ కొట్టారు, ఒక 60 రోజులలో ఇమీడియట్లీ శిక్ష అని అన్నారు. మళ్ళీ అది నిర్వీర్యం అయిపోయింది. అట్లా మనము జాప్యం చేయకుండా ఇలాంటివి వాడు ఏమంటున్నాడు, నేనే చంపినాడు, ఇంకేం కావాలి? ఇంకా దానికో కమిషను, దానికో కాది, దానికో రిమైండ్. నేననేది ఏంటంటే మొన్న చాలామంది ధర్నాలు వద్దు, ఇప్పుడే చేయకూడదు, శాంతియుతంగా మనము ర్యాలీ నిర్వహిద్దాము. తప్పకుండా చట్టం పైన మనకి నమ్మకం ఉంది కాబట్టి గవర్నమెంట్ మీద చట్టం పైన నమ్మకం అనేది ఉంది. మనము ఇలాంటివి జరగకుండా పునరావృతం చేసి వాడు కంపల్సరీ ఏదో ఒక శిక్ష అయితే తీర్పు అయితే వస్తుంది. ఒక్క 4 రోజులు వెయిట్ చేద్దాం అనేది నా ఆలోచన. ఎందుకంటే క్షణికావేశంలో ఒకటికి పోయి ఒకటైపోతే బాగుండదు అని నేను వాళ్ళ అన్నదమ్ముళ్ళకు కూడా అదే చెప్పిన. సరే నాన్న, ఇవాళ ఆ దుర్మార్గుడు చెల్లెని చంపి ఇవాళ మీ కుటుంబాన్ని చెల్లెని దూరం చేసిరు, వాడి మీద కోపంతో మీరు వానేదైనా చేస్తే మీ భార్యలు మీ మీద ఆధారపడి ఉన్నారు. చావుకు పరిష్కారం కాదు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. డెఫినెట్గా మనము ఐ వాంట్ జస్టిస్ అని అడుగుదాము. మన వాయిస్ని పబ్లిక్లోకి తీసుకెళ్దాం. మీ ఎమ్మెల్యే సంజయ్ గారి దగ్గర కూడా వెళ్దాం. మరి వాళ్ళ అనుచరులని అంటున్నారు, నాకైతే తెలియదు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అన్నారు. ఇవాళ అసెంబ్లీ అయిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి అసలు ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని అడుగుదాం, ఈ అన్నదమ్ముళ్ళు మీ దగ్గర పనిచేసిండా? ఎందుకంటే ఎవరికి తెలియంది మనం గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారిని మనం బ్లేమ్ చేయడం ఉండదు. ఎమ్మెల్యే గారి దగ్గర అనుచరులు అయినా కూడా చంపమని చెప్తాడు ఆయన? చెప్తాడా శివ? ఏ ఎమ్మెల్యే కూడా చెప్పడు నాకు తెలిసి. మనము ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ వ్యక్తి ఎమ్మెల్యే గారు చంపమని ఏ ఎమ్మెల్యే చెప్పడండి, ఏ ప్రభుత్వాలు చెప్పవు, ఏ కోర్టులు చెప్పవు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పదు. కాకపోతే ఏంది శివ అంటే మనం అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాము, వానికి శిక్ష పడే విధంగా చూసుకుందాము, వాడు బయటికి రాకుండా చూసుకోవాలి మనం. సో అంటే వైష్ణవికి జస్టిస్ కావాలంటే మీరేం కోరుతారు? అంటే వాడిని ఏం చేయాలంటారు? వాడిని యావజ్జీవ కారాగార శిక్షణ అన్నబడాలి, ఉరి శిక్షణ అన్నబడాలి. ఈ రెండిట్లో ఏది పడ్డా సమ్మతమే. లేకపోతే ఇక్కడ అమ్మాయి ఆత్మకు శాంతి ఉండదు. కాబట్టి ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ కూడా ఆవేశంతోనే ఉన్నారు. మనం కొంచెం సమన్వయం పాటించి మనకు 100% లేట్గా అయినా కూడా మనకి మంచి రెస్పాన్స్ వస్తుందని మనం ఆలోచిద్దాము. ఎందుకంటే పోలీసు వాళ్ళు చేతగాని వాళ్ళు ఏం కాదు. శాంతి భద్రతల విషయంలో ఒక అడిగేస్తున్నారు, వెనకకేస్తుండొచ్చు తప్ప కానీ మనకు నమ్మకం కలుగుతుందని. కానీ చాలామంది ఇక్కడ ఒక్కటే, ఏ ప్రాణమైనా బీదోడైనా గొప్పోడైనా ప్రాణమే. అది మాత్రం నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా నేను చెప్పగలుగుతా. ఆ విషయంలో వెనుకకు పోయేది. మనకు న్యాయం జరగనప్పుడు చూద్దాం. న్యాయం జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్నారు. అందరూ ఒక్కటి, ఇలాంటివి జరిగినప్పుడు ఆల్ పార్టీస్ స్పందించాలి. నేను అనేది అది. ఇప్పుడు అధికారంలో మనమే ఉన్నాము, మనమే స్పందించాలని కాదు. అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మాజీ అయినా ఏదైనా ఎవరైనా
ప్రజా సంఘాలైనా మహిళా సంఘాలైనా ప్రభుత్వమైనా ఎవరమైనా ప్రతి ఒక్క విషయాన్ని మనం అందరం కూడా చర్చించుకోవాలి. అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. ఇవాళ వైష్ణవి ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు మా ఇంట్లో జరగవచ్చు, రేపు ఎదురింటే పక్కింట్లో జరగవచ్చు. మన ఇంట్లో జరుగుతూనే మనం చర్చించుకోవడం కాదు. ఒక చర్చ అనేది ఇవాళ ఒక ప్రాణం గురించి, ప్రాణం విలువ గొర్రెలం కోసినట్టు ఎట్లా కోస్తున్నారు ఇవాళ, ఏంది ఎట్లా పడితే అట్లా దాన్ని మనం చర్చించుకోకపోతే ఎక్కడ పోతాం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిజంగా సౌదీ అరేబియాలో ఉన్నట్టు మనకు చట్టం వస్తే ఎంత బాగుండేది. కానీ ఒక ఆడబిడ్డకు ఇంత ఘోరంగా చంపడం జరిగింది కాబట్టి సో వైష్ణవికి న్యాయం జరగాలంటే వాని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి సంధ్యక్క కూడా అంటుంది. సో శివ స్టూడియోస్ త్రూ మేము కూడా అంటున్నాం. సో ఫైనల్గా ఆమెకి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం అక్క, ఏమంటావు? డెఫినెట్గా నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా నేను ఆ ఊరికి మాదాపూర్ విలేజ్కి వెళ్ళింది ఎందుకు, నేను ఆల్రెడీ ఒంటరి మహిళలు అమ్మాయిలు మైనర్ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ నా దగ్గరకు వచ్చేంత ఒంటరి మహిళలు వాళ్ళే ఉంటారు. కాబట్టి అసలు వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నేను వాళ్ళకు ఒక భరోసా కల్పించనీకి పోయినా. ఇందులో రాజకీయాలు ఏం లేవు, చావులు రాజకీయాలు చేయకండి ఎప్పుడు. మనం ఇప్పుడు మీకు చేతనైతే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళినోనను మీరు ఎంకరేజ్ చేయకున్నా సరే కానీ వాళ్ళని మూసుకొని కూర్చోండి అంతే. వాస్తవం అది. ఇప్పుడు 5 గంటలు అంత దూరం పోయినాం, మళ్ళీ 5 గంటలు రావడానికి పోయినాం. అక్కడ ఏంటంటే నా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా అనుభవం అనేది గొప్పది. ఒక భరోసా నేనున్నాను. సంధ్యక్క రావాలని చాలా మంది కామెంట్లు పెట్టిరు. యాక్చువల్లీ నేను సాటర్డే రోజే వెళ్ళాల్సి ఉండే నాన్న, ఈ బ్యాక్ పెయిన్ వల్ల అంత దూరం జర్నీ చేస్తామో లేమనుకొని కొంచెం డాక్టర్ వచ్చిన రోజు కొంచెం మనము టాబ్లెట్స్ అట్లా తీసుకొని వెళ్దాము అనుకున్నాం. అయినా కూడా ఏదేమన్నా కానీ నేను వెళ్ళిపోయినాను. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిన అంతే, డబ్బులు ఇలా. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నువ్వు పోయినావు కానీ పైసలు ఇవ్వవా అంట. అంటే నేను అనేది ఏంటంటే పైసలు ముఖ్యం కాదు ఇప్పుడు వాళ్ళ కాడ, భరోసా ఇంపార్టెంట్. కోట్ల డబ్బులు ఉంటాయండి కొంతమంది దగ్గర, ధైర్యం ఇచ్చే వ్యక్తి గొప్పోడు. 100% గవర్నమెంట్ పరంగా తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల చేస్తాము. నేను ఆ ముందు ఉంటా, 100కి 100% ఒక్క పిలుపునివ్వండి, కానీ శాంతియుతంగానే వెళ్ళాలి. ఇక్కడ ధర్నాలు దీక్షలు ఇవి కాదు, మన పోరాటం అది కాదు. శాంతియుతంగా ప్రజా సంఘాలు కలిసి రావాలి. ఆల్ పార్టీస్ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవాలి. ఏంటి ఈ చర్చ ఏంది, మనమే చర్చించుకోకపోతే ఇంకా పరిస్థితులు ఘోరంగా అయిపోతాయి. చాలా జరగాల్సి వస్తాయి. ఎవరికెవరు భద్రత ఉండదు. ఇవాళ వాళ్ళ ఇంట్లో అయిపోయింది రోజుకొకడు. మన శ్రీకాకుళం 9 నెలల గర్భిణి, 10 రోజులు అయితే డెలివరీ, చంపేసింది. ఏంది ఇది? ఇట్లా ఎన్ని రోజులు మాట్లాడుకుంటుందాం? నాకు కూడా ఇప్పుడు అనేది ఏంటంటే ఒక మనిషి భరోసా. మీకు ఇష్టం ఉంటే మీకు పెళ్ళిళ్ళు చేసుకొని, ఇష్టం లేకపోతే విడిపోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు విడిపోతే ఎవడో అనుకుంటాడు అనే బదులు ఇప్పుడు మర్డర్ చేసి అనుకుంటలేరా? విడిపోండి ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర బతకండి హ్యాపీగా, దట్స్ ఆల్. దానికి మర్డర్లు చేసుకోవడము ఇదంతా అవసరం లేదు. మీకు రాజ్యాంగం మంచిగా ఇష్టం లేకపోతే విడిపోండి హ్యాపీగా. మీరు వేరే పెళ్ళి చేసుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ ఇది సమాజంలో ఇది కరెక్ట్ కాదు అని నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా చెప్తున్నాను నాన్న. తప్పకుండా వైష్ణవి కుటుంబానికి అండగా ఉంటుంది సంధ్యక్క. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా డెఫినెట్గా డీజీపీని కూడా కలుస్తాము, తప్పకుండా ఎస్పీని కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాము, ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ మనము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.